ఈ ప్రపంచంలో కొంతమందికి ఒక ప్రశ్న ఉంటుంది. నేను నమ్ముతున్నాను, నేను పూజ చేస్తున్నాను, అయినా నా జీవితంలో శివుడు ఎందుకు కనిపించడం లేదు? శివుడు రాడా, లేదా మనకే కనిపించడం లేదా? పురాణాలు చెబుతున్న ఒక నిజం ఏమిటంటే శివుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు, కానీ కొన్నిసార్లు మన జీవితంలోకి చాలా నెమ్మదిగా ప్రవేశిస్తాడు. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం చెప్పుకోయేటువంటి కథ. శివుడు ఎందుకు భక్తుడి ఇంటికి ఆలస్యంగా వస్తాడు? ఇది కథ కాదు, మీ జీవితానికి అర్థం. శివుడు ఎందుకు భక్తుడింటికి ఆలస్యంగా వస్తాడు? పూర్తి కథ. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆ గ్రామంలో ఉన్న ఒక చిన్న ఇల్లు మాత్రం శివుడికి బాగా తెలుసు. ఆ ఇంట్లో ఉండేవాడు ఒక పేద భక్తుడు. డబ్బు లేదు, ఆస్తి లేదు, పెద్ద కోరికలు లేవు. ఉండేది ఒక్కటే, శివుడిపై నమ్మకం. ప్రతిరోజు తెల్లవారితే ఆ భక్తుడు లేచి చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఇంటి ముందు ఉన్న చిన్న రాయి మీద పోసేవాడు. అది లింగమని ఎవరూ అనలేదు, కానీ అతని మనసులో మాత్రం అది శివలింగమే. నీళ్లు పోస్తూ నెమ్మదిగా అంటుండేవాడు, ఓం నమః శివాయ అని. ఆ మంత్రం పెద్దగా ఉండేది కాదు, శబ్దం కూడా రాదు, కానీ అందులో ఉన్న నమ్మకం ఆకాశం దాకా వెళ్ళేది. కానీ అతని జీవితం మారలేదు. పొద్దున జపం, సాయంత్రం దీపం, రాత్రి శివనామ స్మరణ, అయినా పేదరికం తగ్గలేదు. రోగం పోనివ్వలేదు, మనసుకు శాంతి రాలేదు. చుట్టుపక్కల వాళ్ళు అడిగేవారు, అన్ని పూజలు చేస్తూ ఏం లాభం? శివుడు నిజంగా ఉంటే నీ పరిస్థితి ఇలా ఉండేదా? ఆ మాటలు అతని గుండెల్లో గుచ్చుకునేవి, కానీ అతను ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. ఒకరోజు మాత్రం అతని మనస్సు పూర్తిగా విరిగిపోయింది. ఆ రోజు రాత్రి దీపం ముందు కూర్చొని చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ప్రభు, అందరి ఇంటికి నువ్వు వస్తున్నావు అంటున్నారు, నన్ను ఎందుకు దాటేస్తున్నావు? నేను చేసిన తప్పు ఏమిటి? అది ప్రశ్న కాదు, అది ఏడుపు. ఆ రాత్రి అతని కళ్ళలో నిద్ర లేదు. ఆ రాత్రి శివుడు వచ్చాడు. కలలో కాదు, కలలా అనిపించే స్థితిలో. చీకటిలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో బూడిద పూసుకున్న శరీరం, జడల్లో గంగ, ముఖంలో అపారమైన ప్రశాంతత. భక్తుడు వెంటనే కళ్ళల్లో నీళ్లతో అడిగాడు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ప్రభు? శివుడు నవ్వాడు. ఆ నవ్వులో ఎలాంటి ఎగతాళి లేదు, కేవలం కరుణ మాత్రమే. అప్పుడు శివుడు అన్నాడు, నేను తొందరగా వస్తే నువ్వు నన్ను కాకుండా నా వరాన్ని ప్రేమిస్తావు. భక్తుడు ఏమీ అర్థం కాకుండా చూశాడు. శివుడు మళ్ళీ అన్నాడు, నీ పేదరికం తొలగితే నువ్వు నన్ను అడిగేవాడివా? నీ రోగం పోతే నా పేరు పిలిచేవాడివా? భక్తుడి కళ్ళ నుంచి నిశ్శబ్దంగా నీళ్లు కారాయి. శివుడు నెమ్మదిగా దగ్గరికి వచ్చి చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకునే వరకు నేను దూరంగా ఉన్నట్టు అనిపిస్తాను, కానీ నేను ఎప్పుడూ దూరంగా లేను. ఆ రోజు అతనికి అర్థమైంది, శివుడు ఆలస్యం చేయడు, మన మనసు సిద్ధమయ్యే వరకు ఆగుతాడు. ఆ రోజు నుంచి అతని జీవితం ఒక్కసారిగా మారలేదు, కానీ అతని మనసు మారింది. పూజ కోరిక కోసం కాదు, భక్తి భయంతో కాదు, శివుడితో మాట్లాడడం కోసం మారింది. కొద్ది రోజుల తర్వాత అతనికి చిన్న పని దొరికింది. రోగం నెమ్మదిగా తగ్గింది, మనసు శాంతిగా మారింది. అది అద్భుతం కాదు, అది శివుడు లోపలికి రావడం. చివరగా శివుడు చెప్పిన మాట, నేను ఆలస్యంగా వస్తాననిపిస్తే అది శిక్ష కాదు, అది సిద్ధత. అందుకే భక్తులారా, మీ ఇంటికి శివుడు రాలేదని అనిపిస్తే భయపడకండి. అతను బయట కాదు, మీ లోపలే ప్రవేశించడానికి వేచి ఉన్నాడు. ఓం నమః శివాయ. ఈ కథ ఇక్కడితో ముగిసింది, కానీ ఈ కథలోని అర్థం ఇక్కడితో ముగియదు. మీ జీవితంలో కూడా శివుడు రాలేదని మీకు అనిపిస్తే దాన్ని అపశకునంగా భావించకండి. అది శిక్ష కాదు, అది సిద్ధత. శివుడు బయట నుంచి రావడానికి కాదు, మీ లోపల ప్రవేశించడానికి వేచి చూస్తుంటాడు. అందుకే ఈరోజు ఒక్క క్షణం ఆగి మన మనస్సులో ఒక్కసారి చెప్పండి, ప్రభు, నువ్వు ఆలస్యం చేయడం లేదు, నన్ను సిద్ధం చేస్తున్నావా అని అడగండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేసి పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.